హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మీకు నేను ఇప్పుడు దొరికే క్యాలీఫ్లవర్ ఆవకాయ పెడుతున్నానండి. ముందుగా ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకొని వాటర్ని జస్ట్ అలా మరిగించుకొని మరిగిన వాటర్లోకి ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని వాటిని వేసి స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ అలా ఒకసారి గరిటెతోటి లోపలికి ముంచి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమైనా పురుగులు అవి ఉంటే కనుక పోతాయండి. మనకి విడిగా అయితే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న గ్రీన్ పురుగులు ఉంటాయి, అవి కనిపించవు. ఇలా వేడి వాటర్లో వేసి తీసుకొని వీటిని అయితే పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఎక్కడ తడి అనేది పచ్చడికి అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఏ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో అయితే పెట్టుకోవచ్చు. ఇలా మీరు బాగా వేడి వాటర్లో వేసి తీసి పూర్తిగా ఆరబెట్టుకున్నారంటే కనుక మీకు ముక్క అనేది అస్సలు మెత్తబడకుండా పచ్చడి చేశాక కూడా చాలా గట్టిగా ఉంటుంది. ముక్కలు చాలా బాగుంటాయి. ఇలాగా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ఒక బాండీలోకి ఆవాల్ని తీసుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఆవపిండి మెంతిపిండిని నేనే ప్రిపేర్ చేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ వాటికి మెంతుల్ని వేసి స్టవ్ని సిమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. అప్పుడే లోపల దాకా బాగా వేగుతాయి, మనకి పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇవి ఆవాలు అనేవి బాగా మెత్తగా చేసుకోవాలి, పౌడర్ ఎక్కడ బరకదనం లేకుండా. ఈ పచ్చడికి నేను తీసుకున్న ఒక క్యాలీఫ్లవర్కి ఇక్కడ 2 నిమ్మకాయలని చూపిస్తున్నా కదా, వీటి రసం సరిపోతుంది. ఇవి బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి రసం తీసి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగానే వేడి వాటర్లో వేసి ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అస్సలు తడి అనేది ఉండకూడదు, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి అనేది బూజు వస్తుంది. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీనిలోకి ఇదిగోండి ఇలా ఒక గిన్నెతోటి కారాన్ని అయితే వేసుకుంటున్నాను. దేంతో అయితే కారం వేసుకుంటామో దాంతో సగం వాటికి ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్నే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దీనిలోకి ఆవు పిండి మెంతుల్ని వేయించాం కదా, దీన్ని కూడా పొడి చేసుకున్నాను. నాకు సేమ్ ఇదే గిన్నెతో వచ్చింది. ఇదే గిన్నెతోటి వేసుకొని ఒక్కసారి మొత్తం ముక్కలకి కారం ఆవు పిండి ఉప్పు పట్టేలాగా ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇదనేది తిప్పి ఇలాగా పక్కన పెట్టుకొని దీనిలోకి పోపు కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి, పచ్చడి పైకి తేలాలి. ఈ పోపు అనేది వేసుకున్నాక ఇది అనేది చల్లారాక మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి, లేదంటే పచ్చడి అనేది రంగు మారిపోతుంది, చేదు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి దంచిన వెల్లుల్లిపాయలు, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. దీనిలోకి 2 రెమ్మల వాటికి కరివేపాకును వేసుకొని ఇది బాగా చల్లారాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ దాంట్లోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా అంతా బాగా తిప్పుకొని పచ్చడి మొత్తం బాగా కలవాలి. కారము ఆయిల్లోకి ముక్కలకి బాగా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. కింద నుంచి పైకి 2 వైపులా అన్ని వైపులా తిప్పుకొని కారం నూనెలో బాగా కలిసే వాటికి కలుపుకొని దీనిలోకి మనం ముందుగానే నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకోవాలి. నాకు ఇక్కడ నిమ్మరసం కూడా సేమ్ ఏ గిన్నెతో తీసానో నాకు ఆ గిన్నె కరెక్ట్గా వచ్చింది. 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ నిమ్మరసం కూడా ఈ పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు చల్లగా ఉండాలి. పచ్చడి అనేది ఆయిల్ వేసాక గోరువెచ్చగా కూడా కాదండి, చల్లగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 డే వాటికి పక్కన పెట్టుకోవాలి. 1 డే తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ అందరికీ బాగా దొరుకుతుంది కదా, మీరు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పచ్చడిని కూడా తయారు చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు పచ్చడి చూపిస్తున్నా చూడండి. ఆయిల్ అయితే ఎంత బాగా పైకి తేలిందో. ఇలాగా మొత్తం ఒకసారి కలుపుకొని మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్ అప్పుడు మీకు ఏమైనా ఉప్పు తగ్గితే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.